కల్వకుంట్ల కవిత తన సొంత గ్రామం చింతమడకకు పోయింది. చింతమడకలో నన్ను ఆహ్వానించిర్రు బతుకమ్మ ఆడడానికి, అక్కడి మహిళలు వచ్చిర్రు అని చెప్పేసి ఒక ఫోటో వచ్చింది పేపర్లో. కవితను ఆహ్వానిస్తున్న చింతమడకకు సంబంధించినటువంటి మహిళలు అనేటువంటిది మనం చూసినాం. మరి నిజంగా చింతమడకలకు ఇన్ని రోజులు లేనిది కవిత మీద ఇప్పుడెందుకు ప్రేమ పుట్టుకొచ్చింది, లేదా కవితకే ఇన్ని రోజులు లేనిది చింతమడక మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఇటు ఆ ఊరోళ్లకు కవిత మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, లేదా కవితకు సడన్ గా ఆ ఊరు మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అనేటువంటిది క్వశ్చన్ మార్కే. ఏదేమైనా బీఆర్ఎస్ లో ఉన్న రోజులు చింతమడక ముఖం చూడలేదు కవిత, చింతమడకలో బతుకమ్మ ఆడలేదు కవిత. కానీ ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత చింతమడక గుర్తుకొచ్చింది. ఆ చింతమడక ఎక్కడ ఉంది? మరి సిద్దిపేట జిల్లాలో ఉంది, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లో ఉంది. సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లో ఉంది అంటే నిన్న అక్కడ పోయి కొన్ని మాటలు మాట్లాడింది. భవిష్యత్తులో నా జన్మభూమి నాకు కర్మభూమి కావచ్చు, అంటే నేను చనిపోయినా కూడా ఇక్కడనే పెట్టాలి అనేటువంటిది మాట్లాడుతాను. సెంటిమెంట్ రగిలిస్తుంది. ఇంకొక మాట మాట్లాడింది, ఏమన్నది? నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భరతం పడతా. అసలు నేను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఉత్తనే గాలిలో మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? కేసీఆర్ చేసిండా, కేటీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, సంతోష్ రావు చేసిండా, ఇంకా బీఆర్ఎస్లో ఇంకెవరైనా నాయకులు చేసిర్రా? ఎవరు దూరం చేసిరో ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట అంటే బాగుంటుందేమో అనేటువంటిది మనకున్న అభిప్రాయం. భవిష్యత్తులో సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు అని ఎవరన్నారు? మీకు మీరే గీసుకురు కదా. అంటే హరీష్ రావు మీద ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. సిద్దిపేట కావచ్చు, చింతమడక కావచ్చు, ఎవరి సొత్తు కాదు అంటుంది. అంటే సిద్దిపేటలో హరీష్ రావు కంచుకోటగా ఉంది. అక్కడ ఎవరికి ఏం జరిగినా సిద్దిపేటలో హరీష్ రావు ప్రత్యక్షమవుతాడు, మంచి అయినా చెడైనా ఉండి నెగ్గుకు రాగలుగుతాడు. అట్లాంటి హరీష్ రావుకు ఎప్పటికి ఎన్నికలలో పెరుగుతూ వస్తున్నది, మెజారిటీ పెరుగుతూ వస్తున్నది. కాబట్టి ఈ మెజారిటీ పెరుగుతూ ఉంది. కంచుకోట సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే హరీష్ రావుకు కంచుకోటగా ఉంది. ఈ కంచుకోటను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో చింతమడకలో తొలి అడుగు పెడుతుంది కవిత. చింతమడక నుండే ఈ సిద్దిపేటలో ప్రయత్నం చేస్తుంది. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కల్వకుంట్ల కవిత. మరి దీని వెనుక కేసీఆర్ ప్రోత్సాహం ఉందంటే ఉండొచ్చు. హరీష్ రావును బయటకు పంపించే కుట్ర జరుగుతుండొచ్చు. హరీష్ రావును బయటికి పంపిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఈ కుటుంబమే మిగులుతుంది. హరీష్ రావు అవుట్, కవిత ఇన్ ఒకేసారి అవుతాయి. కవిత మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి, వ్యాఖ్యలు చేస్తే పార్టీలో గందరగోళం అవుతుంది కాబట్టి వ్యూహాత్మకంగా కేసీఆర్ వ్యూహంలో భాగంగా కవితను బయటకు పంపించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు హరీష్ రావు మీద. హరీష్ రావు ఒకటే టార్గెట్. ఇప్పుడు హరీష్ రావును ఒక్కరిని రాజకీయంగా దెబ్బతీస్తే, హరీష్ రావుని సిద్దిపేటలో దెబ్బతీస్తే ఇక వాళ్ళదే రాజ్యం అవుతుంది. ఆ హరీష్ రావు సిద్దిపేట అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి సిద్దిపేటను హరీష్ రావును విడదీస్తే ఆ సిద్దిపేటలో కాలు పెట్టచ్చు, నేను ఎమ్మెల్యేగా పోటీ వేయచ్చు అనేటువంటిది కవిత వ్యూహం. మొత్తం మీద ఆమె ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, ఎంపీగా అక్కడ ఇక్కడ పోటీ చేసి. తర్వాత మరి సిద్దిపేటలోనే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు సమాచారం. ఏదేమైనా చింతమడక సిద్దిపేట కాన్స్టిట్యున్సీ చింతమడక ఉంది కాబట్టి కేసీఆర్ నా సొంతూరు అని చెప్తాడు కాబట్టి మరి అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బీహార్ నుంచి వచ్చారని మనం గతంలో విన్నాం. ఈ కేసీఆర్ ఫ్యామిలీ తాతలు ముత్తాతలు అంతా కూడా బీహార్ నుంచి వచ్చినట్టుంది. మరి కవిత మరిచిపోయి చింతమడకకు వచ్చింది. బీహార్ పోయి బతుకమ్మ ఆడాలి, బీహార్ పోవాల్సిన అవసరం ఉందేమో. మరి ఆమె సొంతూరు ఎక్కడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడికి రావాలంటే KGF లా ఆంక్షలు ఉండేవి, ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తాయి. ఎవరు ఆంక్షలు పెట్టిర్రు? చింతమడకకు రావద్దన్నది ఎవరు? సిద్దిపేటకు రావద్దన్నది ఎవరు? వివరణలే కదా. అంటే పిచ్చి ప్రేలాపనలు చేస్తుందేమో నాకు తెలిసి. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక బొమ్మ గీసుకుని కూర్చొని చింతమడక మహిళలకు ఫోన్ చేసింది కవిత. మీరు రేపు రారి నన్ను ఆహ్వానించుర్రి, నేను బతుకమ్మ సంబరాలకు నేను ఊరికి వస్తా అంటే ఇది ఒక రాజకీయ డ్రామా, రాజకీయ క్రీడ. కేసీఆర్ ఆడిస్తున్నటువంటి రాజకీయ క్రీడగా మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైనా హరీష్ రావుకి రాబోయే కాలంలో ప్రమాదం పొంచి ఉన్నది కవిత రూపంలో. దానికి సపోర్ట్ కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా హరీష్ రావు దీన్ని గమనించి అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది.